హలో నమస్తే, నేను మీ అంజలి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను హీరోయిన్ రాలేదు, డిక్టేటర్ బాలకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. కానీ ఆయన పడుకున్నారు. ఇప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసి ఇంటర్వ్యూ చేద్దాం. సార్ సార్ అమ్మో నువ్వా? నువ్వు సరే ఇప్పుడే వచ్చావు, నేను ముందే వచ్చాను. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చానా? ఇద్దరం కదా ఇంటర్వ్యూకి వచ్చాం. అవును, ఇంటర్వ్యూ. మరి అమ్మాయి ఏది ఇంటర్వ్యూ చేయడానికి? హలో హలో ఏంటి నేను చేస్తా. నువ్వా? హలో, నేను అమ్మాయిని కాదా? నువ్వు అమ్మాయివే. మరి ఇంటర్వ్యూ చేయలేనా? ప్రమాదం. ప్రమాదమా? అదే బ్రహ్మాండమైన. మీరు నన్ను ప్రమాదం అన్నారా? నేను బ్రహ్మాండమైన ప్రమాదం అనలేదు, బ్రహ్మాండం అన్నా. అరే కారు తీయండిరా. ఏంటి ప్రసారి కార్తీరా లెజెండ్ లో అమ్మాయి చచ్చిపోయినప్పుడు కార్తీరా, డిక్టేటర్ ఏదో సినిమాలో కార్తీరా అంటే అది ఊతపదమా? ఊతపదం కాదు. అది ఎవరికైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇది ఆసుపత్రికి వెళ్ళాలంటే, లేకపోతే ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే మనం అదిగో మీరు మళ్ళీ నేను ప్రమాదం. లేదు 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 లేదు, బ్రహ్మాండం. మనం డిక్టేటర్ గురించి మాట్లాడదాం. ఎందుకు మాట్లాడేద్దాం. అసలు డిక్టేటర్ అంటే ఏంటి చెప్పండి. డిక్టేటర్ అంటే నువ్వే అంత అనుకునే వాళ్ళకి భగవంతుడు, నువ్వెంత అనుకున్న వాళ్ళకి నీ అంత అంటే డిక్టేటర్. ఏంటి అడుగు. కార్తీన్రా భలే తిప్పి కొట్టావా? సరే కానిద్దామా? డిక్టేటర్ గురించి, డిక్టేటర్ సినిమా గురించి చెప్పండి కదా. డిక్టేటర్ అది ఉగాది పచ్చడి లాంటిది డిక్టేటర్ అన్నది. అంటే తెలంగాణ సినిమాలో అలాగే ఉంటాయి అన్నీ. ఎలాగైతే మన ఉగాది పచ్చళ్ళు అన్నీ ఉంటాయి, తీపి పులుపు వగరు చేదు కారం అన్నీ నవరస భరిత, అంటే నవరస మిళితమైన చిత్రం డిక్టేటర్. అంటే టైటిల్స్ చాలా హెవీగా ఉంటాయి ఆయన్ని. ఒక లెజెండ్, సింహ, లెజెండ్, డిక్టేటర్ ఇలా. కానీ ప్రజలు అదే కోరుకుంటారు నా సినిమాల నుంచి. అన్ని సమపాఠాలు ఉండాలి, నేటి వినోదం, విషాదం, అలాగే సకుటుంబ సపరివార సమేతంగా అందరూ వచ్చి సినిమా చూసే విధంగా, అలాగే హాస్యం, రౌద్రం అన్ని నవరసాలు అన్ని కలబోసిన చిత్రం డిక్టేటర్. మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు టైటిల్స్? అన్ని అంత హెవీలో ఉంటాయి. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లెజెండ్, డిక్టేటర్. అంటే ఒక సినిమాకి ఒక చరిత్ర ఉంది. సినిమాలు కూడా అలాగే చరిత్రను సృష్టించాయి. అంటే అలంపూర్లో ఉన్నా నేను ఇప్పుడు. సమరసింహారెడ్డి టైటిల్ అక్కడి నుంచి అనౌన్స్ చేసాం. అలంపురం ఈ శక్తిపీఠం ఉంది, అక్కడి నుంచి అనౌన్స్ చేసాం ఆ టైటిల్ని. సరే జోగులమ్మ శక్తిపీఠం. సరే అక్కడ గోపాల్ గారి ముందు భయపడుతూ, ఆయనకి ఎప్పుడు అలవాటు చెప్పాలంటే చెప్పలేక కక్కువాలంటే ఇలా అంటుంటాడు ఆయన. సరే చూసుకొని అర్థమైంది నాకు. ఏంటి గోపాల్ గారు అన్నారు. ఏం లేదు బాబు సినిమా టైటిల్ అన్నారు. చెప్పండి ఏమనుకుంటాను మీరు? మళ్ళీ ఇలా అన్నారు. అరే చెప్పండి ఏంటో ఏమనుకుంటారు? అసలే క్లైమాక్స్ మూడ్లో ఉన్నాం మేము. అంటే బాబు సమరసింహారెడ్డి అన్నాడు. ఓకే అనౌన్స్ చేయండి అన్నాడు. అంత తొందరగా నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకోలేదు వాళ్ళు. అంతే, అదంతా దైవ నిర్ణయం. డిక్టేటర్ కూడా ముందు డైరెక్టర్ గారు అనుకోగా నేనేమి అభ్యంతరం మీద పెట్టలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పానండి, డిక్టేటర్ అన్నప్పుడు సరే కొన్ని మారుమూల గ్రామాల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు డిక్టేటర్ అంటే ఏంటి. ఇప్పుడు నేను చెప్పాను. అలాగే లెజెండ్ కూడా అటువంటి టైటిల్ చాలా మందికి మారుమూల గ్రామాల్లో, కుగ్రామాల్లో అక్కడ వాళ్ళకి తెలియదు లెజెండ్ అంటే ఏంటో, డిక్టేటర్ అంటే ఏంటో. కానీ ఒక్కొక్క శబ్దంలో ఆ పవర్ అంటాం. అంటే మన ఓంకారం ఏదో మన దాంట్లో ఎంత పవర్ ఉంటుందో అంటే ఈ టైటిల్స్ కూడా అంత పవరు. అంతే, ఇక దైవ నిర్ణయం. అంటే సినిమా చూస్తారు, సినిమాలో కూడా క్యారెక్టర్ అటువంటిదే. మంచి నిజంగా నా నిజ జీవితంలో కొన్ని నా పోలికలకి దగ్గరగా ఉన్న, నా క్యారెక్టర్కి దగ్గరగా ఉన్న టైటిల్ డిక్టేటర్. కొన్ని టైటిల్స్ అంటే అది క్యారీ అవుట్ చేయాలంటే బాలకృష్ణ గారే. అలాంటి టైటిల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి, అలాంటి స్క్రిప్ట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. డిక్టేటర్ మీ టైటిల్ ఉండవు. స్క్రిప్ట్స్ అనేది ఇప్పుడు బోయపాటి సినిమా ఉన్నా అంటే స్క్రిప్ట్స్ ఏం ముందు అనుకోడు అతను. 4-5 సార్లు నా దగ్గరికి వచ్చి నన్ను ఏం మాట్లాడతాను, సైలెంట్ ఉంటాడు. నేనేదో ఈ విషయాలు మాట్లాడుతూ కొన్ని మాట్లాడుతుంటాను. నేను ఇలాగే దానికి వద్దాం. సరే మాట్లాడుతున్నప్పుడు ఆయన హావభావాలు, నా ఎమోషన్, నేను ఒక మంచి ఆవేశంలో ఒక పదం కక్కినా దాన్ని పట్టుకుంటాడు ఆయన. పట్టుకుని ఒక కథ తయారు చేసుకుంటాడు ఆయన. అలాగే ఇటువంటి బ్రహ్మాండమైన సినిమా కానివ్వండి, లెజెండ్ ఇవన్నీ తయారైనాయి. అంతేగాని ముందే ఒక పక్కడబందీగా అనుకుని కథ వచ్చి నాకు ఎవరైనా
ముందే కథ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా బాబు గంట సేపు నాకు చెప్పకండి కదా, గంటన్నారా ఆ కాళ్ళ చప్పుడు బూట్లు వేసుకుంటే చప్పుళ్ళు, ఆ మట్టిలో కూడా నడుస్తున్నప్పుడు టక్క చప్పుడు వస్తున్నాయండి, మట్టిలో నడిచేటప్పుడు టక్క లేకపోతే తలుపు తీస్తున్నప్పుడు కర్ర, మరి మూసేటప్పుడు మూసుకు, ఇవన్నీ నాకు వద్దు. కథ చెప్పండి క్లుప్తంగా 40 నిమిషాల్లో చెప్పండి. నేను ఆ మాత్రం అనుభవం ఉంది, నాకు అనుభవం కట్టి కూడా అంత పరిజ్ఞానం ఉంది, అది చాలా నాకని చెప్తాను. సో అలాగే నాకు హ్యాపీ. ఇప్పుడు మన బోయపాటి శ్రీని విషయంలో తెలిమి, లేకపోతే మన శ్రీవాస్ విషయంలో తెలిమి, ఏమి నన్ను కథల మీద పెద్ద హింసించకుండా హ్యాపీగా కట్టే కొట్టే తెచ్చే. మనం ఈ సినిమాలో సాంగ్స్ గురించి మాట్లాడుకుందామా? సాంగ్స్ మనం 3-4 ప్లేసెస్ లో షూట్ చేసాం కదా, మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? ఒకటని చెప్పలేను నేను, ఎందుకంటే అన్ని పాటలు అంటే పాటలు రకరకాల పాటలు, సన్నివేశానికి తగ్గ పాటలు, అలాగే నిజంగా ఎలాగైతే అన్ని కుదిరినాయో పాటల్లో కూడా, అలాగే ఈ సినిమాలో కూడా సంగీతం అంటే పాటలు కూడా అలా కుదిరినాయి. అంటే ఒకటేమో మనకి క్యారెక్టరైజేషన్ సాంగ్ ఉంది, అంటే థీమ్ సాంగ్, అలాగే మనకి మంచి ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అలాగే ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది, 2 మాస్ సాంగ్స్ ఉన్నాయి, అలాగే ఒక దేవుడి మీద గమ్ 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 గణేష పాట ఉంది. ఇలా అన్ని రకరకాల పాటలు ఉన్నాయి. కాబట్టి ఈ పాట నాకు నచ్చిందని నేను చెప్పలేను, ఎందుకంటే ప్రేక్షకులు వచ్చేవాళ్ళు అన్ని రకాల సెక్షన్స్ ప్రేక్షకులు వస్తారు సినిమాని చూడడానికి. సో అందరికీ నచ్చే విధంగా, నచ్చే బ్రహ్మాండమైన ఆణిముత్యాలు లాంటి 6 పాటలకి బ్రహ్మాండమైన మణిపూసలు లాంటి బాణీలను సమకూర్చాడు మన తమ్మన్ గారు. ఆయన గురించి చెప్పుకోవాలి, మొదటిసారి ఆయన ఈ సినిమా చేయడం చాలా అద్భుతంగా ఇచ్చాడు బాణీని. సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు గారు. ఫస్ట్ టైం నేను చేయడం నాకు అనుమానం ఏం లేదు, ఎందుకంటే బ్రదర్స్ వాళ్ళది ఒక సినిమాటోగ్రాఫర్స్ ఫ్యామిలీ. అంటే వాళ్ళ అన్నయ్య శ్యామ్ కే నాయుడు, చోటా కే నాయుడు, ఆయన తమ్ముడు శ్యామ్ కే నాయుడు. సో వాడి గురించి విన్నాను, మంచి కెమెరామెన్స్, వాడికి ఉంది నాతో చేయాలని, నాకు ఉంది వాడితో ఎప్పుడైనా చేయాలని. మిమ్మల్ని అయితే మీ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి అందరూ అన్నారు బాలకృష్ణ గారు అసలు 20 years బ్యాక్ కనిపిస్తున్నారు, చాలా స్టైలిష్ గా, చాలా అందంగా అని. సో బికాస్ ఆఫ్ శ్యామ్ కే నాయుడు గారా? యా, అన్ని అంటే శ్యామ్ కే నాయుడు ఆయన ఫోటోగ్రఫీ, శ్యామ్ కే నాయుడు గారి ఫోటోగ్రఫీ, అలాగే నేను ఎప్పుడు సమష్టి కృష్ణుడు నమ్ముతాను కాబట్టి అందరూ తమ తమ వంతు సమపాళల్లో ఈ క్యారెక్టర్ అంత బాగా నేను ఫిట్గా కనపడడానికి వాళ్ళు దోహదపడ్డారు, నాకు నేను దోహదపడ్డాను. మీ కో స్టార్ ఇప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ స్పైసీ ఎవరు అంజలి అని ది గ్రేట్ యాక్టర్ కూడా, మీ యాక్ట్రెస్ కూడా మీరు యాక్ట్ చేశారని నేను విన్నాను. ఆవిడ గురించి ఒక 400 లైన్స్ అన్నా నాకు ప్రాబ్లం లేదు, చెప్పండి. మీరు ఇంకా చెప్పండి. చాలా మంచి ఆర్టిస్ట్, ఎందుకంటే ఇప్పుడు అంజలి విందనుకోండి మాట, నేను మళ్ళీ చాలా గొడవలు వస్తాయి. అది ఏం లేదు సుబ్బు, అంజలి దేవి గారు ఆర్టిస్టు ఉన్నారు, సీతకి యాక్ట్ చేసే లవకుశలో ఆవిడ పేరు పెట్టుకుంది కదా ఆవిడ, కొంచెం అది కూడా ఏదో వాస్తు కలిసి వచ్చినట్టు, అదేదో దశ కలిసి వచ్చినట్టు ఆవిడ కలిసి వచ్చింది. ఏదో మంచి ఆర్టిస్టులు అండి, బాగా చేసింది, మంచి ఆర్టిస్ట్, ప్రధాన తెలుగు అమ్మాయి. టైం తీసుకొని చెప్పండి, ప్రాబ్లం టైం కాదు, అవతలికి చాలా మంది గురించి మాట్లాడాలి. మంచి ఆర్టిస్ట్ అండి, బాగా అన్ని పాపం అన్ని నవరసాలు బాగా, మా దగ్గర నుంచి ఒక రసమే ఆవిడతో ఉన్నప్పుడు మేము, అది శోకరసం. ఏంటి మీరు అంత నవ్వుతున్నారు, మీకు తెలియదండి ఆవిడ గురించి. నేను విన్నాను, చాలా మంచి అమ్మాయి, ఎవరు తెలియదు కూడా, అల్లరి కూడా చాలా చేస్తుంది అమ్మాయి, మంచి అల్లరి. అదే నేను చాలా సైలెంట్ పద్ధతిగా, అలా అసలు మాట మాట్లాడితే బయటకు వినిపించదు. సైలెన్స్ అన్నది ఉండిందండి మొదటి నుంచి మనకి. ఆ సైలెన్స్ కి ఆపోజిట్ అంటారే అల్లరి అన్నది. కొంతమంది పుట్టాక, నందమూరి వాళ్ళు పుట్టాక ఆవేశం పుట్టింది అంటాం కదా, అలాగే ఆవిడ పుట్టాక అల్లరి పుట్టింది. సో ఆవిడ పెద్ద అల్లరి చేయలేండి, కానీ అల్లరి పుట్టించింది. మంచి అంజలి వెరీ గుడ్ ఆర్టిస్ట్. నేను కితాబ్ కూడా కాదు, ప్రేక్షకులంతా నేను మిగతా సినిమాలన్నింటికి బ్రహ్మాండంగా అందలానికి ఇచ్చారు వాళ్ళు. చాలా తర్వాత అదృష్టం, మంచి ఆర్టిస్ట్ మనకి, మన తెలుగు అమ్మాయి మనకి ఒక మంచి నటిగా, అంటే ఉంది చాలా ఫ్యూచర్ చెప్తున్నారు నీకు. బట్ సెలక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్లు వేరియేషన్స్, అలాగే పాత్రలు కూడా వేరియేషన్స్. నిన్ను ఎదురుగా పెట్టుకుని నేను నిన్ను బాగుండడం బాగుండదు. గణ 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 ఆంధ్ర తెలంగాణ అది సూపర్ డూపర్ జోడీ మంది. అదేంటి దాంట్లో అన్ని సెంటర్లో చేస్తావు కబ్జా, నీకున్న దర్జా, అన్ని సెంటర్లో చేస్తావు కబ్జా. భలే సాంగ్స్ లో కూడా అద్భుతం, అన్నిట్లో ఇంకా అన్ని మన నవరసాల్లో క్యారెక్టర్ బ్రహ్మాండంగా జస్టిఫైడ్. నాకు సంక్రాంతి చాలా బాగుంది.